నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటామండి. సో వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా కడుపులో నొప్పిగా ఉండడం కానీ లేదా సమ్ డిస్కంఫర్ట్ ఉండడము, మోషన్ వెళ్ళిన తర్వాత డిస్కంఫర్ట్ అనేది తగ్గిపోవడము, పదే పదే ఇలాంటి లక్షణాలు మోర్ దాన్ 3 months ఉన్నట్లయితే ఈ ఇరిటబుల్ bowel సిండ్రోమ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కడుపు నొప్పి లేదా డిస్కంఫర్ట్తో పాటు లూజ్ మోషన్స్ లాగా అవ్వడము లేదా మోషన్ ఫ్రీగా కాకపోవడము ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమందికి అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలనిపించడం లేదా ఫుడ్ తీసుకున్న ఇమీడియట్గా బాత్రూమ్కి వెళ్ళాలనిపించడము, కొంతమందికి బ్లోటింగ్ లాగా అనిపించడము అంటే పొట్ట ఉబ్బరం లాగా అనిపించడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా యూజువల్గా అట్లీస్ట్ వారంలో 1-2 రోజులు ఉండడము అట్లా ఒక 3 months పైన ఉన్నట్లయితే మనము వారికి ఇరిటబుల్ bowel సిండ్రోమ్ ఉన్నట్లుగా డయాగ్నోస్ చేయొచ్చు. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే దీనికి మనం పరీక్షల్లో ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఏమి ఉండవు. మనము ఎండోస్కోపీ కానీ కొలోనోస్కోపీ చేసినా కూడా అవి నార్మల్గానే ఉంటాయి. వీటిని మనం యూజువల్గా లక్షణాల ద్వారా మాత్రమే మనము డయాగ్నోస్ చేస్తాం. వీటికి కొన్ని రకమైన ఫుడ్స్ అనేవి ట్రిగర్ చేస్తాయి ఈ లక్షణాలను, ఈ యొక్క వ్యాధిని. ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కువ ప్రమాదం ఉంది, ఎటువంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉన్నది ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నప్పుడు కొంతమందికి ఎక్కువ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ మిల్క్ లేదా చీజ్, డైరీ ప్రోడక్ట్స్ అవి అగ్రవేట్ చేయొచ్చు ఈ లక్షణాలని. నెక్స్ట్ వచ్చేసి మనకు హై ఫ్రక్టోజ్ ఫుడ్స్ అంటాం, లైక్ క్యాండీస్ కానీ లేకపోతే సోడాస్ లాంటివి, ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా వీటిని ట్రిగర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్బోనేటెడ్ బెవరేజెస్ లైక్ మనకు కూల్ డ్రింక్స్ కానీ కోకా కోలాస్, సోడాస్ లాంటివన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తాయి ఈ లక్షణాలని. నెక్స్ట్ వచ్చేసి కెఫీన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటే కాఫీ, చాక్లెట్ ఇవి కూడా ట్రిగర్ చేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ లైక్ ఆల్కహాల్ కానీ లేదు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవి కూడా ఈ లక్షణాలను ఎక్కువగా అగ్రవేట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి ఫుడ్స్ వీళ్ళంతవరకు అందరికీ అన్ని ఫుడ్స్ అలా అగ్రవేట్ చేయకపోవచ్చు. కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నామంటే ఇలాంటి లక్షణాలు మొదలవ్వడం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. సో వీటిని మనం ముందుగా డిస్కస్ చేసుకుంటే డయాగ్నోస్టిక్ వరకు ఇది లక్షణాలను బట్టి మనం డయాగ్నోస్ చేస్తాము. సో టెస్ట్లు అనేది చేసినా కూడా వీటిని నార్మల్గానే ఉంటాయి. సో మనకి దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే కొంతమందికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగా కొంతమందికి లూజ్ మోషన్స్ ఉండొచ్చు, కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి ట్రీట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. లూజ్ మోషన్స్ ఉన్న వారికి సో మోషన్స్ తగ్గించడం కోసం లోపెరామిడ్ అనే డ్రగ్ కానీ యూజ్ చేయొచ్చు, కొంతమందికి పనిచేసే అవకాశం ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారికి మనకు ఫైబర్ ఇంటేక్ను ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది డైట్లో. దాంతోపాటు కొద్దిగా స్టూల్ సాఫ్ట్నెస్ లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీగా అయ్యే దానికి తోడ్పడే మెడికేషన్స్ ఉపయోగించవలసి ఉంటుంది. కడుపు నొప్పిని తగ్గించడం కోసం మనం యూజువల్గా యాంటీస్పాస్మోడిక్స్ అంటాం, మజిల్ రిలాక్సన్ లాగా అంటే మజిల్ పెయిన్ తగ్గడం కోసం మనం యూస్ చేసే మెడికేషన్ అనమాట. అండ్ పెప్పర్మెంట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు కడుపు నొప్పిని తగ్గించడం కోసము. అండ్ కొన్ని స్టడీస్ ప్రకారం మనకు ప్రోబయాటిక్స్ అంటే హెల్తీ గట్ బ్యాక్టీరియా వీటిని కూడా యూస్ చేస్తాము. వాటి వల్ల కూడా కొంతమందికి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ లక్షణాలలో. సో ఎప్పుడు ఈ మోషన్స్లో బ్లడ్ పడడం కానీ లేదా పేషెంట్ ఒక బరువు తగ్గడం కానీ లేదా ఫీవర్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇది ఐబిఎస్ అయ్యే ఛాన్స్ తక్కువ అండి. ఇంకా వేరే సీరియస్ అయ్యే కారణాలు ఉంటుంది కాబట్టి సో లైక్ అంటే మన ఇన్ఫ్లమేటరీ బowel డిసీజ్ అంటాం, లేదా ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ అయ్యొచ్చు, లేదా క్యాన్సర్ అని కోలన్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ 3 లక్షణాలు అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం, ఏంటంటే బ్లడ్ మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ రావడము, బరువు తగ్గడము, జ్వరం ఉండడము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొలోనోస్కోపీ కానీ ఎండోస్కోపీ లాంటి పరీక్షలు ఇంకా వేరే పరీక్షలు చేసుకొని మనము వేరే సీరియస్ కారణాలు ఏమైనా ఉన్నాయనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు అది ఇరిటబుల్ bowel సిండ్రోమ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.